way you talk to senior officer? Huh? You think I cannot do anything to you? I'll come back to you. Hello, my channel Sadhna Movies Reaction. So, guys, today I'm going to react on the introduction scene of Dokudu movie starring superstar Mahesh Babu, and a very, very, very happy birthday to superstar Mahesh Babu, sir, and also a very happy Raksha Bandhan to all of you guys. Here is my Rakhi. So I think, yeah, but if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Dokudu. Daring and dashing. Mm-hmm. Around 90s in Hyderabad. Okay. శంకర్ నగర్ దీనికి పేరు రావడానికి కారణం శంకర్ నారాయణ. ఇక్కడ దాదాపు 10,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. 1992లో దీన్ని రైల్వే వారి స్థలంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం బలగాలతో బలవంతంగా ఖాళీ చేయించి 10,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పుడే శంకర్ నారాయణ 16 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్రాన్ని తన దగ్గరికి రప్పించి నిరాశ్రయులైన వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి అండగా నిలబడ్డారు. ఒకప్పుడు భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి ఈ బస్తీ ముంపు గురైనప్పుడు ఇళ్లు కోల్పోయిన వాళ్ళందరికీ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి సొంత మనుషుల్లా చూసుకున్నాడు. ఆ సంఘటనతో శంకర్ నారాయణ శంకరన్న అయ్యాడు. వాళ్ళందరికీ ఒక దేవుడయ్యాడు. ఎన్టీఆర్ ప్రపంచంలో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన శంకర్ నారాయణ ఇక్కడి ప్రజలంతా అఖండమైన మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. స్వతహాగా ఎన్టీఆర్ కి వీరాభిమాని శంకర్ నారాయణ నిజాయితీని గుర్తించిన ఎన్టీఆర్ ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. కానీ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనుకున్న శంకర్ నారాయణ ఆయన ఆహ్వానాన్ని కూడా సున్నితంగా తిరస్కరించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత శంకర్ నారాయణ ప్రజలతో మరింత మంది ఎవరింట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తారు. అతని పేరు మేకా నరసింహరావు. శంకర్ నారాయణకి రాజకీయ అనుచరుడు. శివయ్య శంకరానికి కుడిభుజం మాత్రమే కాదు, భక్తుడు కూడా. అంబర్పేట్ గణేష్ అనుక్షణం శంకరాన్ని అంటుపెట్టుకుని ఉండే మరో ప్రధాన అనుచరుడు. సత్యం శంకర్ నారాయణ తమ్ముడు. మెడిసిన్ చదివి కూడా అన్న ఆశయాల పట్ల ఆకర్షితుడు. అన్నకి అనుచరుడుగానే ఉండిపోయాడు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న తన కొడుకు అజయ్ అంటే శంకర్ నారాయణ ప్రాణం. ఈ రోజుతో ప్రత్యేకత శంకర్ నారాయణ పుట్టినరోజు. కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, శంకర్ నగర్ ప్రజలందరికీ పండుగ రోజు. వాళ్ళని రానివ్వండి. Who is he? హ్యాపీ బర్త్డే తమ్మి. థ్యాంక్స్. ఫాల్తు దందాలు మస్తు చేసి ఎన్నో ట్రబుల్ పెట్టినా నేను ట్రబుల్ పడ్డా. స్వంచాయించిన నువ్వే కరెక్ట్. ఇవాళ సంధి నా టోటల్ దందలన్నీ బంద్. ప్రామిస్. సంతోషం అధ్యక్ష. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. ఫోన్ చేసి పెట్టు. పెద్ద మనసుతో నువ్వు ముద్ద తినమన్నా మీ వాళ్ళందరూ గుర్రం చూస్తారు. నెక్స్ట్ టైం వస్తుంది తమ్మి. మంచిది. వీటిని నమ్మకూడదు అన్న. శత్రువు అయిన మన ఇంటి గౌరవించడం సంస్కారం. అలా రెండు చచ్చిపోయడం ఆ శంకర్ ఆపిన కాబట్టి సరిపోయింది. అసలు వీడికి తీసుకొచ్చావే. ఏం లేదమ్మా, నా కళ్ళలో పడితే పచ్చని చెట్టు కూడా మాడి మసైపోతుందని మా నాయన చెప్పి చూడు. అందుకే జరా తమ్మిని కేసు పదవులు వచ్చి ఏంటి బాబు ఇదంతా? రోజు నుంచి నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడు. వాడి చిన్నప్పటికి వాళ్ళ అమ్మ చేత నీకు బర్త్డే విషెస్ వీడికి నువ్వంటే ప్రాణమే. అవునన్నయ్య. బాబాయ్ చెప్పు. మదర్ తెరిసా ఆర్ఫనేజ్ కి బాబా అలాగే. హాయ్ బాబాయ్. అరే ఏనా స్కూల్ నుంచి వస్తున్నావా? అవును బాబాయ్. అవును, నీ స్కూల్ బ్యాగ్ ఎదురా? కాలేజ్ గారికి బుక్స్ లేవు బాబాయ్. ఇంకేవాడు ఇచ్చేసా. బావా వీడి వాళ్ళకం చూస్తుంటే నీలాగే తయారయ్యేలా ఉన్నాడు. అవునవును, అంతకంటే కావాల్సిందే ఉంది బాబా. వాడే డాక్టర్ కలెక్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను. నా తర్వాత నా జనానికి అండగా ఉంటే వాళ్లే వాడిని కాలేజ్ గారు చాలా కూల్ నాన్న. బబ్బుల్ గాడేమో దగ్గర బుక్స్ లేవు, ఫీజు కట్టలేదు అని ఏడిపిస్తుంటే కోపం వచ్చి లాకి పెట్టుకడు కొట్టాను. దానికి మా మిస్ దూకుడు కురాన్ దూకుడంటే ఏంటన్నా? గుడ్డా బేడా? ఒక మంచి పని చేయడం కోసం దేన్ని లెక్క చేయకపోవడం అది చాలా మంచి లక్షణం. అది నీ బ్లడ్ లోనే ఉంది. దాన్ని ఎప్పుడు వదులు.
ఆ మాట మ్హూ. అజయ్ మనసులో బలంగా నాటుకుంది. అన్నట్టు యాదగిరి గారి పెళ్లికి వెళ్తున్నాం, రాత్రికి వచ్చేస్తాం. అదేంటన్నయ్య అంత దూరం నుంచి మేమంతా 2 రోజులు మీతో ఉందామని వస్తే అది కాదమ్మా, వెళ్ళకపోతే బాధ. రేపంతా మీతోనే ఉంటాం, సరేనా? సరే వస్తాను బావ. అలాగే. వస్తాను రా నాన్న. బాయ్ నాన్న. బాయ్. మన చిన్నగాడిని హాస్టల్లో పెడితే ఉంటాడంటావా? 2 రోజులు పారిపోయి వచ్చేస్తాడు. వాడు మనం లేకుండా ఉండలేడు. Oh my God. ముంబైలో ఒక వీధి రౌడీగా లైఫ్ స్టార్ట్ చేసి ఈ రోజు అతిపెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదిగిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ నాయక్ మీద ఈ రోజు మా స్పెషల్ ఎక్స్టార్షన్, Oh. సుపారీ కిల్లింగ్స్, డ్రగ్స్, ఫేక్ కరెన్సీ, ఇల్లీగల్ వెపన్స్ ఇలాగా అనేక చీకటి వ్యాపారాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తున్న ఒక పబ్లిక్ ఎనిమి ఈ నాయక్. ఇతను ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు, కానీ ఇతని నెట్వర్క్ మాత్రం చాలా దేశాల్లో ఉందని పోలీస్ వర్గాల సమాచారం. నాయక్ గ్యాంగ్ లో అతి ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు. ఒకడు నాయక్ తమ్ముడు బంటి, 2 గురు తల్వార్. నాయక్ ని పట్టుకోవడానికి మీరు ఇప్పటిదాకా ఎన్నో టీములు వేశారు, కానీ రే డాడీ సమాధానం ఆన్ ద జాబ్ తప్పకుండా పట్టుకుంది. మీరు లాస్ట్ 1 year నుంచి ఇదే మాట్లాడుతున్నారు. కొత్తగా చెప్పమంటారా? మాకు చేత కాదు. వీఆర్ ఇన్ ఫిషింగ్. అది హ్యాపీ. ఇది మన పోలీసు వ్యవస్థ తీరు. డాడీ టీవీలో మిమ్మల్ని అలా అన్నందుకు ఫీల్ అవుతున్నారా? లేదమ్మా, వాడిని ఏం చేయలేకపోతున్నారు. ఫీల్ వాటిని ఎవరు ఏం చేయలేరా డాడీ? చరిత్రలో ఏ క్రిమినల్ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేదు. వీడిని ఫినిష్ చేయడానికి ఒకడు ఉంటాడు. Oh, is this the entry? వాడి మనుషుల్ని ఏరి పారేయడానికి ఒక మిసైల్ లా వస్తుంది. 6 అడుగుల కోతిలో వాడిని పడుకోబెట్టే చావు, 6 feet 6 అడుగుల రూపంలో tall. వాడికి Woo! Happy birthday! Happy birthday! Woo! There you go! Woo! Love it! టీవీలో ఏం చూస్తారా? డైరెక్ట్ చూడు. कौन है बे तू? క్వశ్చన్స్ నేనే ఇయ్యాలి, నువ్వేస్తావు. షార్ప్ ఉన్నారు. పంచి పడంగానే ప్రొఫెషన్ చెప్పేసి కరెక్ట్. చాలా మంది పోలీసులను కొనేసినాం, చాలా మంది Oh. లేపేసినాం. కాల్ రేసుకో. నువ్వు లేపేసిన పోలీసు వీక్ అయి ఉండొచ్చు, నువ్వు కొనేసిన పోలీసు గోకులు అయి ఉండొచ్చు. हमारा अपार्टमेंट में सब अपन को क्या बोलते हैं मालूम? शेर. क्या बोलते हैं Proper मालूम? ఆ ఇంకా शेर. ఎవరున్నారో తెలియదు. Love it, చేస్తారు. dialogue. నేను నరకటం స్టార్ట్ చేస్తే నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారు. ఎట్లా చెప్పినా मस्त. ఇంకో టికెట్ జరిగింది. ఏం కావాలి? ఇప్పుడు లైన్ లోకి వచ్చిన గురు తల్వార్ ఎక్కడ? గురు తలారి ఎప్పుడు ముంబై వచ్చిన సన్నీ సూపర్ దగ్గరే ఉంటుంది. బిచ్చుబాయ్, నువ్వు చెప్పేది నమ్మచ్చా? చచ్చిపోవడం కసం చూడదు బాయ్. చలో ఠీక్ है, बाद में मिलेंगे. बाद में मिलेंगे. ओ మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. IPS. సార్ అక్కడ వెయిట్ చేయడం కన్నా డైరెక్ట్ కాంటాక్ట్ చేయడం బెటర్ సార్. ఎప్పుడు ఏం చేయాలో నువ్వు నాకు చెప్పట్లేదు. ఆయన సుపీరియర్ ఆఫీసర్. అయినా నువ్వు చెప్పినట్టు గుర్తల వరకు లేకపోతే కన్ఫర్మ్ గా ఎక్కడ ఉన్నారు సార్? చెవులతో విన్న దాని ఇన్ఫర్మేషన్ అంటారు, కళ్ళతో చూసిన దాని కన్ఫర్మేషన్ అంటారు. లెట్ మీ గో అండ్ కన్ఫర్మ్ మై సెల్ఫ్. ఎందుకు సార్ సింగిల్ గా రిస్క్? ఎన్ని రిస్కులు తీసుకోపోతే ఈ పొజిషన్కి వస్తాను. వెయిట్ ఫర్ మై సిగ్నల్. సిగ్నల్ ఎలా సార్? సార్ విజిల్ ఇస్తాను. అయ్యా వినపడిపోతే అరుస్తాను. ఎలా అరుస్తారు? అలా అరుస్తాను. చాలా देख सनी, फिलहाल को समझा, उधर नायक भाई नाराज हो रहा है. ऐसा धंधा करेगा तो कैसा चलेगा? ठीक है भाई, सरामी को मैं समझा. दामोदर, जो भी बेनामी संपत्ति है उसमें नायक भाई का नाम नहीं होना चाहिए. समझा क्या? తల్వార్ నిలా దేనే ప్రాణంతో పట్టుకోడు. కేసర్ అది కాదండి, పూర్తిగా సిగ్నల్స్ వరకు రావని చెప్పారు కదా. నువ్వు తేడా చేస్తే ఫీల్ అవుట్ అనుకోలేకుండా పోతా. టార్జన్ లాడ్సన్ పంపపల్లి మాట్లాడారంటే టార్జాన్ ఇస్ ఇన్ ట్రబుల్. ए आरामी, वो
तू यहाँ कहीं को आया? తన్నకండి సార్. సార్ నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ప్రాపర్టీ చూపించడానికి పార్టీని రమ్మన్నాను. పక్క బిల్డింగ్ వెళ్ళబోయి బై మిస్టేక్ ఇలా వచ్చాను సార్. మీకు దండం పెడతాను, పిల్లలు కలవడు ప్లీజ్ సార్, నేను వదిలేయండి సార్. अच्छी स्टोरी है लेकिन मेरे को यकीन नहीं है. అయ్యో ఎరా మూర్తి, నీకు అసలు బుద్ధుందా? గంట నుంచి నీకోసం పక్క బిల్డింగ్ లో వెయిట్ చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తున్నావు? कौन है तू? ఫైర్ 10 days నుంచి ఏదో ప్రాబ్లం చూపిస్తాను. ఈ మూర్తి గడి కాళ్ళ వేళ పడితే ఫోన్లే కదా అని వచ్చింది. నన్ను అక్కడ వెయిట్ చేసి వెళ్తా మీటింగ్ ఏంటలా చూస్తే ఈగో ఒకట కాల్చి పాడతాం సార్. దర్శనం ఉండిపోతుంది. అజయ్, యు కెనాట్ టాక్ లైక్ దిస్. వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్సెల్ఫ్? Is it the way you talk to senior officer? Huh? You think I cannot do anything to you? I'll come back to this conversation. Oh. He's smart, he's quick. Hmm. So they doesn't want to need support for. Oh. Hmm. Oh. Oh. Style Well तो done. है भाई, कुछ ही बोलो, నాయక్ स्टाइल గ్యాంగ్ तो లో है. తల్వార్ కీలకమైన వ్యక్తి. వాడి ద్వారా నాయక్ నెట్వర్క్ గురించి తెలుసుకోవచ్చు. మార్నింగ్ సార్. మిస్టర్ మూర్తి, వాట్ హ్యాపెండ్? బుల్లెట్ ఉంది సార్. అయినా అక్కడ ఎవరు కలిసారయ్యా? అక్కడ వాళ్ళందుకు కాలుస్తారు సార్. ఇతనే కాల్చాడు సార్. తప్పలేదు సార్, లేకపోతే ఈయనపోయి ఉండేవాడు. ఈ కర్రలని చెప్పు. ఇందాక రౌడీలు ముందు కుదరలేదు. మిమ్మల్ని కవర్ చేయడం వేరే ఆప్షన్ లేదు. నువ్వు కవర్ చేయడానికి తెచ్చావు, కావాలని తెచ్చావు. అది తెలియకపోవడానికి నాకే ఇప్పుడు లేదా? నాకు తెలియదు సార్. చూసారా సార్, కుక్కని కాల్చినట్టు కాల్చాడు. కాల్చింది కుక్కని. ఇతనికి కంట్రోల్ లేదు సార్. దూకుడు తగ్గించుకోకపోతే డిపార్ట్మెంట్ లో కష్టం. ఈ దూకుడు లేకపోతే పోలీసుడికి పోస్ట్ మెన్ కి తేడా ఉండదు. Whoa, that's true. That's true. ओके सो गाइस, जैसे कि हमने ये इंट्रोडक्शन सीन देख लिया है दुकुडू मूवी का, एंड इट वाज सच अ नाइस डायलॉग दैट इफ देयर विल बी नो दुकुडू देन देयर विल बी नो डिफरेंस बिटवीन पुलिस एंड पोस्टमैन. दैट वाज सच अ fantastic dialogue. I just love Mahesh Babu, like how he do actions, how like his height, his personality, he looks like so sweet, so charming. He's sitting and like sitting very silently and just smiling. It is like, oh my god, how innocent boy. When he will come and become angry, he will do dialogues and all. He will look like, he's such a fearful man, and he is like he can do anything, whatever he want. Okay, he's capable of that. But yeah, this was such a nice introduction scene in which he's playing IPS and his senior is like I don't know, he also don't know, so I also don't know. Yeah, but I enjoyed this. I enjoyed this introduction scene. It was nice to watch his introduction scene on his birthday. So like, yeah, I'm feeling so good. There is not much difference in his age back in 2011 and now in 2025. He's looking all the same. And you guys were asking me to apply mehendi, so I did. And it was Rakhi also, so we will apply mehendi on Rakhi. And yeah, I was talking about the movie and the introduction scene, and it was looking super fantastic. And I think he is the one whose father died. Like, who was that? Shankar Anna? Yeah, Shankar Anna. So yeah, that is the thing. In introduction scene only he died, and I think there are some people who is like his enemies and all, like behind his killing and all, and that child is already grown up, became the Mahesh Babu, and he already क्या बोलते हैं, arrested some criminals, and some of them, like one or many of them, he killed also. And he's doing fantastic job actually now. I'm also enjoying this introduction scene. And I think, yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.